కాజు ఎడ్యుటైన్మెంట్ యూట్యూబ్ ఛానల్కు మీకందరికీ స్వాగతం. ఈ ఛానల్లో విద్యా వినోదాలకు సంబంధించిన వీడియోలను పొందవచ్చు. కాజు ఎడ్యుటైన్మెంట్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీ సందేహాలను, అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయగలరు. నమస్కారం. ఈరోజు సామ్సంగ్ ఫోన్లో మరొక సెట్టింగ్ గురించి తెలుసుకుందాం. ఈ సెట్టింగ్ ఏంటంటే నేను చూపిస్తాను. Home. One UI Home. Apps screen page 2. Page 1 Amazon Samsung Shop settings. Settings. Software update. Access Gen apps. Device digit. Device care. Storage memory app protection. డివైస్ కేర్, స్టోరేజ్ మెమరీ, యాప్ ప్రొటెక్షన్. ఈ సామ్సంగ్ డివైస్ కేర్ అనేది మనకు చాలా బాగా ఉపయోగపడేటువంటి యాప్స్లో. ఇదేంటంటే మన ఫోన్ను బూస్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది. అంటే మన ఫోన్ మనము ఎక్కువగా వాడుతూ ఉంటాం కదా, అప్పుడప్పుడు స్లో అవుతూ ఉంటుంది. ఆ స్లోగా పనిచేసేటువంటి ఫోన్ను ఫాస్ట్గా పనిచేసే విధంగా చేసుకోవచ్చు అన్నమాట. అంటే బ్యాటరీ ఎక్కువగా యాప్స్ యూజ్ చేస్తూ ఉంటాయి, దాన్ని అరికట్టేందుకు కానీ, లేదంటే స్టోరేజ్ వేస్ట్ ఉంటుంది, వేస్టేజ్ ఉన్నటువంటి స్టోరేజ్ను క్లియర్ చేసుకోవడం కానీ, జంక్ ఫైల్స్ ఉంటాయి అవి క్లియర్ చేసుకోవడం కానీ, అలాగే కొన్ని యాప్స్లో థ్రెడ్స్ ఉంటాయి అవి తీసేసుకోవడానికి కానీ ఈ డివైస్ కేర్ అనేది బాగా ఉపయోగపడుతుంది. సో ఇంతకు దీనిలో ఉన్నటువంటి ఆప్షన్స్ ఏవని చూద్దాం ఒకసారి. Device care. ఇక్కడ యాప్ ఓపెన్ చేసిన తర్వాత Device care. దీని పేరు Search button. Care report button. కేర్ రిపోర్ట్. ఇది మనం లాస్ట్లో చూసుకోవచ్చు. అంటే ఫోన్ స్థితి ఎలా ఉంది, అంటే ఫోన్ మనం మొత్తం అన్నీ చేసిన తర్వాత ఫోన్ ఎలా ఉందని చెప్పి దీనిలో రిపోర్ట్ చూపిస్తుంది. అలాగే More options button. మోర్ ఆప్షన్స్. ఈ మోర్ ఆప్షన్స్ కూడా నేను ముందు ఇక్కడ మనకు చూపిస్తాను. గుడ్. Optimize now to free up more memory. అంటే ఫోన్ బాగానే ఉంది, ఇప్పుడు మీరు ఆప్టిమైజ్ చేసుకుంటే కనుక మరింత మెమరీ స్టోరేజ్ను పొందొచ్చు అని చెప్పేసి ఇక్కడ చూపిస్తుంది. Optimize now button. ఇక్కడ ఆప్టిమైజ్ నౌ అనేది మనం ఒకసారి దీని మీద క్లిక్ చేద్దాం. Optimizing 3 full stop. Optimized. సో ఇక్కడ ఆప్టిమైజింగ్ అని చూపిస్తుంది, అలాగే లాస్ట్లో ఆప్టిమైజ్డ్ అని వచ్చిందంటే ఆప్టిమైజ్ అనేది పూర్తయింది. అంటే ఇక్కడ ఏంటంటే మనకి ఇక్కడ ఆప్టిమైజ్ చేయడం వల్ల ఏమేమి కలిగాయి లాభాలు అనేది ఒకసారి చూస్తాం. ఇక్కడ No high battery usage detected. నో హై బ్యాటరీ యూసేజ్ డిటెక్టెడ్. అంటే హై బ్యాటరీ వాడేటువంటి యాప్స్ ఏం లేవని, No app crashes detected. మనం వాడేటువంటి యాప్స్లో క్రాషెస్ ఏం లేవని, One background app closed. అంటే ఇంతకుముందు బ్యాక్గ్రౌండ్ యాప్ ఒకటి పని చేసేది, అంటే మనం ఫోన్ వాడకపోయినా కానీ కొన్ని యాప్స్ బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతూ ఉంటాయి అన్నమాట. అవి ఇక్కడ మనం ఆప్టిమైజ్ చేయడం వల్ల క్లోజ్ అయిపోయింది. తర్వాత No storage issues. నో స్టోరేజ్ ఇష్యూ, అంటే స్టోరేజ్ పరంగా ఎలాంటి ఇష్యూ లేదని చెప్పేసి ఇక్కడ చూపించింది. No apps using too much memory. నో యాప్స్ యూజింగ్ టూ మచ్ మెమరీ, అంటే మెమరీని కొన్ని యాప్స్ ఎక్కువగా ఉపయోగించుకుంటూ ఉంటాయి, అది ఇక్కడ లేదని చెప్పి చూపిస్తుంది. No malware apps detected. నో మాల్వేర్ యాప్స్ డిటెక్టెడ్, మాల్వేర్ ఉన్నటువంటి యాప్స్ ఏమీ లేవు అని ఇక్కడ చూపిస్తుంది. No apps sending excessive alerts. సో ఇది కూడా అంతే. నో యాప్స్ సెండింగ్ ఎక్సెసివ్ అలర్ట్స్. Done button. సో ఇంతే అండి వీటికి సంబంధించి. ఇక్కడ డన్ కొట్టిన తర్వాత Great. Your care report has been updated. See what device care has done to keep your phone in good condition. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మళ్ళీ Great. గ్రేట్ అని చెప్పేసి వచ్చింది. ఇక్కడ Your care report has been updated. Your care See what report- device care. Great. యువర్ కేర్ రిపోర్ట్ ఈజ్ అప్డేటెడ్ అని వచ్చింది.
మనం ఇక్కడ చూసుకోవచ్చు కేర్ రిపోర్ట్. More care report button. Care report. Care report. Optimization heading. Last auto memory cleaning 4 hours ago. Newly added. May 9th, 2024, 4:29 a.m. Last auto restart off. Restart when needed. Off. ఇక్కడ వచ్చి మెమరీ క్లీనింగ్ అనేది 4 గంటల కిందట జరిగిందని చెప్పేసి చూపిస్తుంది. అలాగే ఆటో రీస్టార్ట్ అనేది ఆఫ్లో ఉంది. మనం కావాలంటే ఆన్ చేసుకోవచ్చు. అంటే అప్పుడప్పుడు మనం ఫోన్ రీస్టార్ట్ చేసుకోవాలని అనుకుంటూ ఉంటాం కదా. అప్పుడు ఫోను స్ట్రక్ అయినప్పుడు కానీ లేదంటే నెట్ సరిగ్గా రానప్పుడు కానీ రీస్టార్ట్ చేసుకోవాలని మనం అనుకుంటాం కదా. అలా కాకుండా ఆటో రీస్టార్ట్ ఆప్షన్ అనేది ఇనేబుల్ చేసుకోవచ్చు. సో దీన్ని మీరు ట్యాప్ చేస్తాను. Auto optimization. Auto optimization. Device care automatically performs optimizations to keep your phone running smoothly. This is auto restart. Restart when needed. Off. సో ఇక్కడ ఇది ఆఫ్లో ఉంది. Device care automatically performs optimizations to keep your phone running smoothly. This includes closing background apps and cleaning memory. Last auto memory cleaning 4 hours ago. Issues can occur if your phone is left on for a long time without restarting. Set up auto restart to keep your phone running in the best condition. Last auto restart off. అంటే మనము ఫోన్ రీస్టార్ట్ చేయకుండానే చాలా రోజుల వరకు వాడుతూ ఉంటాం. అప్పుడప్పుడు ఫోన్ రీస్టార్ట్ చేసుకోవాల్సి వస్తుంది. సో అందుకోసమని వాళ్ళు ఈ ఆప్షన్ ఇచ్చారు. దీన్ని మనం కావాలంటే ఇట్లే ఆఫ్లో పెట్టేసుకోవచ్చు. అంటే మనము ఫోన్ స్ట్రక్ అయినప్పుడు కానీ లేదంటే స్లోగా ఉన్నప్పుడు కానీ మనమే రీస్టార్ట్ చేసుకుంటాం అనుకుంటే మనం దీన్ని ఆఫ్లో పెట్టుకోవచ్చు. లేదు మనకు అప్పుడప్పుడు రీస్టార్ట్ కావాలంటే Auto restart. Auto restart. Restarting your phone from time to time can help keep it running in the best condition. Automatic restarts will only happen when you're not using your phone. అంటే మనము ఇక్కడ టైం కూడా సెట్ చేసుకోవచ్చు. Restart when needed. Your phone will restart automatically when performance issues are detected. Off. Switch. Restart on schedule. Set a schedule for restart when needed. Your phone will restart automatically when performance issues are detected. Off. Switch. అంటే ఏదైనా మనకు పర్ఫార్మెన్స్లో ఏదైనా ఇష్యూ వస్తే ప్రాబ్లం వస్తే కనుక ఆటోమేటిక్గా రీస్టార్ట్ అయ్యేటట్టు కూడా ఇక్కడ మనకు ఆప్షన్ ఉంది. డిజేబుల్లో ఉంది, ఇనేబుల్ చేసుకోవచ్చు దీన్ని. Restart when needed. Your phone will restart automatically when performance issues are detected. On. Switch. సో మనం ఇది ఒకటి ఆన్ చేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మనకి ఎప్పుడైనా కానీ ఈ పర్ఫార్మెన్స్ వల్లే మనం రీస్టార్ట్ చేస్తూ ఉంటాం కాబట్టి ఫోను ఇది మనకు ఆన్ చేసుకుంటే సరిపోతుంది. టైం టు టైం అంటే ఇంకా రోజు అయినా మనకు ఫోన్ రీస్టార్ట్ అయ్యేటట్టు పెట్టుకోవచ్చు. లేదంటే వీక్లీ వన్స్ అట్లా కూడా పెట్టుకోవచ్చు. అది మన ఇష్టం అది. కాకపోతే ఈ ఆప్షన్ పెట్టుకుంటే మనకు బాగుంటుంది. సో ఇది After restart on schedule. Set a schedule for when you want your phone. మనకి ఇక్కడ షెడ్యూల్ పెట్టుకోవచ్చు అనమాట. రోజుకి ఒకసారి, ఇందాక చెప్పాను రోజుకి ఒకసారైనా లేదంటే వారానికి ఒకసారైనా కానీ షెడ్యూల్ టైం అయినా పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు నేను బ్యాక్ వచ్చేస్తున్నాను. ఇక్కడ మాత్రం మీరు ఏం చేస్తారంటే After restart when needed. Your phone will restart automatically when performance issues are detected. On. Switch. దీన్ని మాత్రము మీరు డిజేబుల్లో ఆఫ్లో ఉంటుంది. దీన్ని ఆన్లో పెట్టేసుకొని సరిపోతుంది. తర్వాత నెక్స్ట్ బ్యాక్ వస్తాను. Back. Auto optimization. Device care automatically. Auto restart. Restart when needed. On. సో ఇక్కడ ఇందాక ఆఫ్లో ఉండింది, ఇప్పుడు ఆన్లో ఉన్నట్టు చూపిస్తుంది. ఆటోమేటిక్ రీస్టార్ట్ అనేది. Navigate up. Care report. సో Apps put in deep issues in last 30 days. Apps put in last auto memory cleaning 4 hours ago. May 9th, 2020. Apps put in deep sleep. Heading. యాప్స్ పుట్ ఇన్ డీప్ స్లీప్. Issues in last 30 days. 5 issues. Newly added. 5 apps put in deep sleep. సో అంటే గత 30 రోజులుగా 5 యాప్స్లో మనకు ఇష్యూస్ ఉన్నాయి. అవి కూడా మనకి ఫిక్స్ అయిపోయినట్టు ఇక్కడ రిపోర్ట్లు చూపిస్తుంది. Unused apps. 5 apps put in deep sleep. +2. అన్యూజ్డ్ అంటే మనము వాడకుండా ఉన్నటువంటి యాప్స్ కొన్ని ఉంటాయి అన్నమాట. అంటే ఫోన్లో ఇన్స్టాల్ చేస్తాం కానీ వాటిని మనం అంతగా వాడం కాబట్టి అవి అన్యూజ్డ్ యాప్స్ కిందకి వెళ్ళిపోతాయి. సో అవి కూడా మనకి ఇక్కడ రిపోర్ట్లో చూపిస్తుంది. App issues. None. యాప్ ఇష్యూస్ నన్ను. Excessive alerts. None. ఎక్సెసివ్ అలర్ట్స్ ఇవి కూడా నన్ను. సో ఇది కేర్ రిపోర్ట్ అనేది. Navigate. Device care. More options. Button. ఇక్కడ మోర్ ఆప్షన్స్లోకి ఒకసారి వెళ్దాము. Pop-up. Store settings.
సెట్టింగ్స్ ఉంటాయి. ఈ సెట్టింగ్స్లో మనకి అబౌట్ తప్ప మిగతావంతా మనకు యూజ్ ఉండదు అనుకుంటున్నాను. ఒకసారి చూస్తాను. Device care settings. Device cares. Show device care on app screen. Off. Switch. ఇది షో డివైస్ కేర్ అనేది మనము మెయిన్ స్క్రీన్లో కూడా దీన్ని మనం యాడ్ చేసుకోవచ్చు కావాలంటే, లేదంటే సెట్టింగ్స్లోకి చేంజ్ చేసుకోవచ్చు. అది మనం షార్ట్కట్ పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు. తర్వాత About device care. అబౌట్ డివైస్ కేర్ అంటే దీని గురించినటువంటి వివరాలు అనమాట. సో ఇంతే ఉండేది దీంట్లో. Navigate up. Device care. Great. More up. మళ్ళీ ఒకసారి Pop up with storage booster. చూడండి, ఇది స్టోరేజ్ బూస్టర్. Setting storage booster. ఈ స్టోరేజ్ బూస్టర్ గురించి ఒకసారి చూద్దాము. Agree to usage tracking. సో ఇక్కడ అగ్రి అడుగుతుంది. ఒకసారి చూద్దాం. Settings button. Agree button. Settings button. ఈ సెట్టింగ్స్లో ఒకసారి చెక్ చేస్తాం. Usage data access. యూసేజ్ డేటా యాక్సెస్ అని వచ్చింది. Usage data access. Storage booster 13.0.00.18. Allow permission on switch. ఇక్కడ పర్మిషన్ అనేది మనము అలా ఇవ్వాల్సి ఉంటుంది. ఇది ఆన్లో ఉంది కాబట్టి మళ్ళీ దీన్ని Allow apps to monitor which మార్చాల్సిన అవసరం లేదు. navigate device care. Great. More up. Settings window storage booster. ఈ స్టోరేజ్ బూస్ట్ అనేది మనకు అంటే మన ఫోన్లో వేస్టేజ్ ఫైల్స్ ఉన్నాయి కానీ ఎట్లా అంటే మన ఫోన్లో రీసైకిల్ బిన్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. అంటే మనము డిలీట్ చేసినటువంటి ఫైల్స్ అన్నీ రీసైకిల్ బిన్లో ఉంటాయి. సో అవన్నీ ఒకే క్లిక్తో మనం ఇక్కడ నుంచి తీసేసుకోవచ్చు. అది కూడా మనకు ఇక్కడ కనిపిస్తుంది. అలాగే మన ఫోన్లో కొన్ని ఫైల్స్ డూప్లికేట్ ఫైల్స్ ఉంటాయి. అవి కూడా మనకు ఇక్కడ నుంచి తీసుకోవడానికి అవకాశం డిలీట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. Agree to usage tracking. Setting. Agree button. ఇక్కడ అగ్రీ ఇచ్చేస్తున్నాను. అగ్రీ అడిగింది. Storage booster. Storage booster 136 MB /89.9 GB. System/user data 89.9 GB. సో ఇది ఎంతెంత యూజ్ చేసుకోవాలి ఇక్కడ మనకు చూపిస్తుంది. Recommended to free up 136 MB. సో రికమెండెడ్ టు ఫ్రీ అప్ Recommended to free up 136 MB. 136 MB చూపిస్తుంది. Free up more space by deleting duplicate images, zipping rarely used apps, and deleting saved APK files. సో ఇక్కడ మనకు డూప్లికేట్ ఫైల్స్ ఏమైనా ఉన్నా కానీ లేదంటే అసలు మనం చూస్తాను. Free up more space by deleting duplicate images, zipping rarely used apps, and deleting saved APK files. సో డూప్లికేట్ ఇమేజెస్ అంటే డూప్లికేట్ ఫైల్స్ కానీ రేర్గా వాడేటువంటి యాప్స్ అలాగే ఏపీకే ఫైల్స్ ఇలాంటివన్నీ మనం తీసేసుకోవచ్చు. Free up 156 MB button. సో ఇక్కడ ఫ్రీ అప్ 156 MB. Free up 156 MB button. ఒకసారి చూద్దాము. Storage space will be freed up by deleting duplicate images. 1. Storage space will be freed up by అంటే ఇక్కడ స్టోరేజ్ అనేది మనకు ఎలా ఫ్రీ అవుతుంది అనేది. 1. Deleting duplicate images. డూప్లికేట్ ఇమేజెస్ ఉన్నాయి కొన్ని, అవి డిలీట్ అయిపోతాయి. 2. Zipping rarely used apps and storing them in a folder on your app screen. మనం రేర్గా వాడేటువంటి యాప్స్ అవి కూడా వెళ్ళిపోతాయి. 3. Deleting unnecessary APK files. అన్నెసెసరీ ఏపీకే ఫైల్స్ మనం వాడకుండా అనవసరంగా పెట్టుకున్నటువంటి ఏపీకే ఫైల్స్ అవి ఏమైనా ఉంటే అవి కూడా వెళ్ళిపోతాయి. Not ticked. Tick box. Don't ask again. Not ticked. Tick box. ఇక్కడ డోంట్ ఆస్క్ అగైన్ అని వస్తుంది. నా టిక్లో ఉంది. టిక్ పెట్టేద్దాము. అంటే టిక్ పెట్టకపోతే మళ్ళీ మనకి నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది. నేను టిక్ పెట్టేస్తున్నాను. Don't ticked. Tick box. Don't cancel. But confirm button. సో ఇక్కడ కన్ఫర్మ్ చేస్తే మనకి 156 MB ఫ్రీ అప్ స్టోరేజ్ 156 MB వచ్చేస్తుంది మనకి. Storage booster 156 MB has been cleared. Heading Storage booster 156 MB హ్యాస్ బీన్ క్లియర్డ్. అంటే మనకి 156 MB ఆదా అయిందనమాట. 156 MB has been cleared. Cleaning button disabled. సో 1. Recommended to free up క్లీన్ 0 అయిపోయింది. MB. ఇప్పుడు
ఇప్పుడు చూడండి ఇక్కడ రికమెండెడ్ టు ఫ్రీ యాప్ 0 MB అని వచ్చింది. అంటే ఇందాక 156 MB ఉంది, ఇప్పుడు ఏం లేదనమాట. అంటే ఇవి జంక్ ఫైల్స్ రూపంలో వేస్టేజ్ రూపంలో ఉంటుంది కాబట్టి వేస్టేజ్ మొత్తము Recommended to free up. 100 freed up. 100 freed up. Button disabled. సో మనం Back నేను బ్యాక్ button వచ్చేస్తున్నాను. device care. Great. More options. Button. ఒకసారి మళ్ళీ చూద్దాము మోర్ ఆప్షన్స్. Pop up. Storage booster. స్టోరేజ్ బూస్టర్లో Storage booster. Storage booster. 0 MB. చూడండి ఏం లేదు. /89.7 GB. సో ఇక్కడ 89.7 జీబీలో ఈ వేస్టేజ్ మాత్రం 0 ఉంది. మొత్తం System slash recommended. Free up more. Free up. Button disabled. Not delete duplicate. Not ticked. Tick box disabled. Delete duplicate images. Delete images identified as duplicates. 0 MB. సో ఇవన్నీ Not మనకి ticked. జీరోనే Tick ఉన్నాయి. box. Zip rarely used apps. Save storage space by zipping apps that you don't use often. 0 MB. సో ఇవన్నీ మనకు ఏం లేవు Not కాబట్టి ticked. Delete save. నేను Delete app. back 0 MB. వచ్చేస్తున్నాను. Back. Device care. తర్వాత Great. 5 apps put in deep sleep because they weren't being used. Great. 5 apps put in deep sleep because they weren't being used. Battery 1D8. 5 apps put in deep sleep because they weren't being used. 5 యాప్స్ మనకి డీప్ స్లీప్లోకి వెళ్ళిపోయాయి. అంటే అవి మనము వాడలేదు కాబట్టి స్లీప్లోకి వెళ్ళిపోవడం జరిగింది. తర్వాత Battery 1D18H left. 56% available. బ్యాటరీకి సంబంధించిన చూద్దాం. సెట్టింగ్లో Today. Battery. 1 day 18 hours left. 1 day 18 అవర్స్ చూపిస్తుంది. 56% available. 56% అవైలబుల్లో ఉంది. A full charge will last about 2 days 10 hours. Power saving. On. Power saving. Switch. ఇది మనం ఆన్లో పెట్టుకోవాలి పవర్ సేవింగ్ అనేది. తర్వాత Background usage limits. బ్యాక్గ్రౌండ్ యూసేజ్ లిమిట్స్ అంటే మనకు బ్యాక్గ్రౌండ్ యాప్స్ పనిచేస్తూ ఉంటాయి. మన ఫోన్ వాడకపోయినా కానీ కొన్ని యాప్స్ బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతూ ఉంటాయి కాబట్టి వాటికి లిమిట్ బ్యాటరీ లిమిట్ అనేది మనం ఆన్లో పెట్టుకోవాలి. Protect battery. To extend the lifespan of your battery, limit the maximum charge to 85%. Off. Switch. ఇది ఆఫ్లో ఉంది, మనం ఆన్లో పెట్టేద్దాం. Protect battery. To extend the lifespan of your battery, limit the maximum charge to 85%. On. Switch. మనకేంటంటే ఫోన్ ఒకసారి ఛార్జింగ్ మనం ఫుల్ పెట్టాం కదా, 100 వరకు కూడా పెట్టుకుంటూ ఉంటాము. మామూలుగా అయితే అందరూ చెప్పేది ఏంటంటే 95% ఛార్జ్ అయిపోతే కనుక మనం ఫోన్ తీసేస్తే మంచిది, మరి 100 వరకు ఉండకుండా. అలాగే ఫోన్ ఛార్జింగ్ 19%కి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఫోన్ను ఛార్జింగ్ పెట్టాలి. కొంతమంది 0 వచ్చేంత వరకు ఛార్జింగ్ పెట్టరు. దానివల్ల మనకు బ్యాటరీ అనేది లైఫ్ టైం తగ్గిపోతుంది అనమాట. కాబట్టి మనకు బ్యాటరీ లైఫ్ టైం రావాలంటే దీంట్లో మనకి 85% చూపిస్తుంది. సో మనం కొంచెం 95 వరకు కూడా పెట్టుకోవచ్చు. ఎక్స్పర్ట్ చెప్పేది మాత్రం ఇదే. కాబట్టి 85 కానీ 95 కానీ పెట్టుకుంటే మనకు బ్యాటరీ లైఫ్ బాగా వస్తుంది అనమాట. సో ఈ ఆప్షన్ అనేది నేను ఎనేబుల్ చేశాను. సో దీంట్లో ఇంతకు మించి ఇంకేం లేవు ఆప్షన్స్. Today, drop down. Last charge to 70%. Stop charging 13H19M ago. Battery usage. Today, crack. Google 3. Chrome 0.4%. సో ఇక్కడ ఏంటంటే ఏ యాప్ ఎంతవరకు ఆ బ్యాటరీ యూస్ చేసుకుంది అనేది మనకి ఇక్కడ చూపిస్తుంది. One UI Home 0.4%. Battery activity view details button. Charging settings. ఛార్జింగ్ సెట్టింగ్స్లో Show battery percentage on. Switch. సో ఇది డిఫాల్ట్గానే మనకు ఆన్లో ఉంది. దీన్నే మనం చేయాల్సిన అవసరం లేదు. Charging settings. Battery activity view details button. బ్యాటరీ యాక్టివిటీ వ్యూ డీటెయిల్స్. Battery activity. Battery May 9th today. Not ticked. May 3rd. Button. Not ticked. May 4th. Button. Not ticked. May 9th. Button. ఎంతెంత మనం Battery level. Heading. May 9th. Crack. Battery usage. Back. Battery. తర్వాత నెక్స్ట్ చూద్దాం. Back. నెక్స్ట్ ఆప్షన్ Device care. Storage 41.1 GB available. 86.9 GB used and 128 GB. సో ఇంత అవైలబుల్లో ఉందని చెప్పేసి ఇక్కడ చూపిస్తుంది 41 GB. Storage 41.1 GB available. 41.1 GB. Settings. దీంట్లో స్టోరేజ్లోకి వెళ్తే
Page. Videos 42.41 GB. Images 1.44 GB. Audio files 586 MB. Documents 102 MB. Show more. సో ఇక్కడ ఏ ఆడియోస్ ఎంత జీబీని ఆక్రమించాయి, వీడియోస్ అలాగే ఇమేజెస్ డాక్యుమెంట్స్ ఎంతెంత జీబీని కన్సీవ్ చేస్తున్నాయని చెప్పి ఇక్కడ చూపిస్తుంది. Get 430 KB of space by deleting old videos from the as screen recorder folder. సో ఇక్కడ వేస్టేజ్కి వచ్చి మనకు తక్కువ ఉంది, 430 KB చూపిస్తుంది. Not now. Review old files. రివ్యూ ఓల్డ్ ఫైల్స్ అని చెప్పేసి ఇక్కడ వచ్చింది. Page 1 of 6. Review old. సో దీని మీద ట్యాప్ చేద్దాం. రివ్యూ ఓల్డ్ ఫైల్స్. My files. One old. Free up space by deleting old videos. One old video 430 KB. ఇక్కడ ఓల్డ్ వీడియో ఒకటి ఉంది 430 KB. Free up. Not ticked. Tick box. టిక్ మార్క్ పెట్టేద్దాం. Ticked. Selected. Delete one file plus 430 KB button. ఇక్కడ డిలీట్ వచ్చింది, చేసేస్తున్నాను. Permanently delete one file. Delete button. డిలీట్ పెట్టేస్తున్నాను. One item deleted. My files. No files. సో ఇక్కడ నో ఫైల్స్. Navigate. Settings. Page 1. Review old files. Page. Recycle bin. 10.51 GB. Files sitting in the recycle bin in various apps. సో ఇక్కడ రీసైకిల్ బిన్ అంటే మనము ఫోన్లో ల్యాప్టాప్లో ఎలాగైతే మనకు రీసైకిల్ బిన్ ఉంటుందో మనం డిలీట్ చేసినటువంటి ఫైల్స్ రీసైకిల్ బిన్లో ఉంటాయి. అలాగే ఫోన్లో కూడా మనకు రీసైకిల్ బిన్ ఉంటుంది. మనం ఫైల్ మేనేజర్లో నుంచి లేదంటే ఫోన్ మెమరీలో నుంచి డిలీట్ చేసినటువంటి ఏ ఫైల్ అయినా కానీ ఈ రీసైకిల్ బిన్లో ఉంటుంది. ఇక్కడ మనకు 10 GB చూపిస్తుంది. అంటే 10 GB వరకు ఈ రీసైకిల్ బిన్ ఆక్రమించింది కాబట్టి ఎలాగో మనము రీసైకిల్ బిన్లో ఉన్నటువంటి ఫైల్స్ను మనం వాడం కాబట్టి, అలాగే దీని వ్యాలిడిటీ మేబీ 1 month అనుకుంటున్నాను. 1 month తర్వాత అవి ఆటోమేటిక్గా వెళ్ళిపోతాయి. కాకపోతే మనం ఇక్కడ ఫోన్ స్టోరేజ్ను ఇంకా ఫ్రీ చేసుకుంటున్నాం కాబట్టి, అంటే ఫోన్ స్టోరేజ్ ఎక్కువ ఉండకుండా తగ్గించుకుంటున్నాం కాబట్టి, ఆ జంక్ ఫైల్స్ అన్నీ తీసేసుకుంటున్నాం కాబట్టి ఒకసారి దీని మీద ట్యాప్ చేసి దీన్ని క్లియర్ చేసేస్తాను. My files. ఇక్కడ More options. Recycle bin 10.51 GB. 10.51 GB ఉంది. ఇక్కడ మోర్ ఆప్షన్స్లోకి వెళ్తాను. More options. Pop-up window. Add to home screen. సో ఇక్కడ యాడ్ టు హోమ్ స్క్రీన్ మాత్రమే ఉంది. సో దీనివల్ల మనకు అంత లేదు. నెక్స్ట్ చూద్దాము. My recycle bin 10. Free up space by deleting files from the recycle bin in your apps. సో ఇక్కడ స్పేస్ కూడా మనం ఫ్రీ అప్ చేసుకోవచ్చు ఈ ఫైల్స్ తీసేయడం వల్ల రీసైకిల్ బిన్లో నుంచి. App info. My files 512 items. మై ఫైల్స్లో వచ్చి 512 ఐటమ్స్ ఉన్నాయి. App info gallery 412 items. గ్యాలరీలో వచ్చి 412 ఉన్నాయి. సో ఫస్ట్ మనం మై ఫైల్స్లో తీసేద్దాము. App info. My files మై ఫైల్స్ మీద టిక్ చేసి Recycle bin. ఇక్కడ Recycle bin 512 items. Edit button. More options. Edit button. ఇక్కడ ఎడిట్ ఉంది. మనం ఫైల్స్ తీసేస్తాం కాబట్టి దాంతో పని లేదు. This recycle bin shows items deleted from my files, gallery, and some third-party apps. These items will be permanently deleted after 30 days. సో ఇందాక చెప్పాను కదా 30 days తర్వాత ఇవి పర్మనెంట్గా డిలీట్ అయిపోతాయని. సో నేను ఇప్పుడు వీటిని తీసేస్తున్నాను. More options button. మోర్ ఆప్షన్స్లో Pop-up window. Empty. ఇక్కడ ఎంటీ ఉంది. Permanently delete 512 files. సో అండి ఇక్కడ పర్మనెంట్లీ డిలీట్ 512 ఫైల్స్ అని చూపించింది. Delete button. Cancel. Delete క్యాన్సల్ button. డిలీట్ ఉంది. డిలీట్ కొట్టేస్తున్నాను. Recycle bin. Deleting files. Recycle bin emptied. Yes. Recycle bin. మొత్తం ఫైల్స్ అన్ని ఇక్కడ వెళ్ళిపోయాయి. Recycle bin. No files or folders. సో నో ఫైల్స్ ఆర్ ఫోల్డర్స్ అని చూపించింది. Any files or folders you delete will stay in the recycle bin for 30 days before they are deleted forever. సో అంటే మనము ఈ రీసైకిల్ బిన్లో ఉన్నటువంటి ఫైల్స్ను 30 days వరకు కావాలంటే మళ్ళీ మనం వెనక్కి తెచ్చుకోవచ్చు, లేదంటే ఆటోమేటిక్గా అవి వెళ్ళిపోతాయి అన్నమాట. ఒకసారి మళ్ళీ నెక్స్ట్ టైం చూపిస్తాను ఎలా రీసైకిల్ బిన్లో నుంచి మనం ఫైల్ని వెనక్కి తెచ్చుకోవాలని. సో నెక్స్ట్ చూద్దాము. Navigate up. Recycle bin. No recycle. You cleared it.
Navigate up. Settings. Unused app. Recycle bin. Files sitting in the recycle bin and various apps. సో ఇప్పుడు చూడండి Recycle bin. More option. No recycle bin. నో రీసైకిల్ బిన్ అంటే ఇందాక అక్కడ ఎంటీ అనే ఆప్షన్ మీద మనము టిక్ చేస్తే అన్ని ఫైల్స్ వెళ్ళిపోయాయి. అటు కాబట్టి మనకు కావాల్సినటువంటి ఫైల్స్ని కూడా మనము తీసేసుకోవచ్చు టిక్ మార్క్ పెట్టుకొని. ఇవన్నీ వేసేది కాబట్టి నేను అన్ని తీసేసాను. కావాలంటే మనం అట్లా కూడా చేసుకోవచ్చు అనమాట. Navigate. Settings. Unused app. Duplicate files. 88.38 MB. Unused apps. 0B. Apps you haven't used in the past 30 days. సో ఇక్కడ అన్యూస్డ్ యాప్స్ అనేది 0 ఉంది. దీన్ని మనము ఏం చేసిన అవసరం లేదు. Duplicate files. 88.38 MB. Files you have multiple copies of. సో ఇక్కడ డూప్లికేట్ ఫైల్స్ ఉన్నాయి. ఉన్న ఫైల్స్ మళ్ళీ ఉండడము. ఉన్న ఫైల్స్ దానికి డూప్లికేట్ ఫైల్ అనమాట. ఇవి 88 MB ఉంది. దీన్ని క్రియేట్ చేస్తాను. Internal storage. Tab 4 duplicate files. 88.38 MB. మొత్తం 4 Make some room. Selected. Internal storage. Not ticked. Tick box. Select all. 0B. ఇక్కడ సెలెక్ట్ ఆల్ మీద కొట్టేస్తున్నాను. మొత్తం 4 సెలెక్ట్ అయిపోతాయి. తర్వాత ఇక్కడ కింద Not selected. Back. Button. Window navigation not checked. Vid 20. Open. Select. Delete 4 files. Select. Delete 4 files. Plus 88.38 MB. Button. ఇక్కడ delete 4 ఫైల్స్ డిలీట్ చేస్తే 88 MB ఉంటుంది మనకు. స్టోరేజ్ ఫ్రీ అప్ అయిపోతుంది. డిలీట్ చేసేస్తున్నాను. Permanently delete 4 files. Cancel. Delete. Button. Deleting files. 4 items deleted. Duplicate files. ఇక్కడ డూప్లికేట్ ఫైల్స్ కూడా వెళ్ళిపోయాయి. Duplicate files. No duplicate files. నో డూప్లికేట్ ఫైల్స్. Files with the same name, size, and file type will be shown here, so you navigate up. Settings. సో ఇది మనకు వస్తుంది. అంటే డూప్లికేట్ ఫైల్ అంటే ఫైల్ నేమ్ ఒకే విధంగా ఉంటుంది, సైజ్ ఒకే విధంగా ఉంటుంది. దాన్ని బట్టి డూప్లికేట్ ఫైల్స్ ఇక్కడ ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. Large files, 40.94 GB. Files bigger than 25 MB. సో ఇవన్నీ లార్జ్ ఫైల్స్. ఇవి మనము చూసి తీసుకోవాలి కాబట్టి నేను దీంట్లోకి ఎంటర్ కావడం లేదు. సో ఇది స్టోరేజ్కి సంబంధించి. Manage storage. Navigate up. Device care. Device care. Search care more. Create 5 battery. Storage. Memory. 1.6 GB available. 3.6 GB used and 6 GB. ఇది వచ్చి ఫోన్ మెమరీ అనమాట. 1.6 GB అవైలబుల్ చూపించింది కదా. సో దీని మీద ట్యాప్ చేస్తాను. Memory. ఇక్కడ దీని మీద ట్యాప్ చేసిన తర్వాత మనకి ఒక కొన్ని సెకండ్స్ వెయిట్ చేసిన తర్వాత మనకు ఒక ఆప్షన్ వస్తుంది. Memory. 1.7 GB available. 1.7 GB అవైలబుల్లో ఉంది. 3.5 GB/6 GB used. 3.5 GB reserved. 761 MB. రిజర్వ్డ్ వచ్చి 761 MB. Free up memory by stopping background apps. బ్యాక్గ్రౌండ్ యాప్స్ స్టాప్ చేయడం వల్ల కొంత మెమరీ మనకు ఫోన్ మెమరీ ఫ్రీ అప్ అయిపోతుంది. Clean now plus 534 MB button. చూడండి క్లీన్ నౌ ప్లస్ 534 MB. ఇక్కడ క్లీన్ నౌ మీద క్లిక్ చేస్తే మనకు కొంచెం స్టోరేజ్ ఫోన్ స్టోరేజ్ అనేది ఫ్రీ అప్ అయిపోతుంది. అంటే ర్యామ్ క్లీనింగ్ వచ్చింది. 1.9 GB available. చూడండి ఇందాక 1.7 GB ఉంది, ఇప్పుడు 1.9 GB వచ్చేసింది. 3 reserved. Memory resident apps. Excluded apps. Button. RAM plus 6 GB. Button. Exclude reserved 3.1 memory. Navigate up. Button. సో దీంట్లో మనం చేసుకోవాల్సింది ఇదే, ఇంకేం లేదు దీంట్లో సెట్టింగ్ చేయాల్సింది. నెక్స్ట్ చూద్దాము. Device care. App storage 51 memory. App protection. No threats found. యాప్ ప్రొటెక్షన్ నో థ్రెడ్స్ ఫౌండ్ అని వచ్చింది. అంటే ఇక్కడ మనకి స్కాన్ చేసుకోవచ్చు అనమాట. ఒకసారి స్కాన్ మీద కొడితే యాప్స్ అన్నింటినీ స్కాన్ చేస్తుంది. ఏదైనా యాప్లో మాల్వేర్ ఉంటే అది గుర్తుపట్టేస్తుంది అనమాట. ఇలా మాల్వేర్ ఉంది, దీన్ని క్లోజ్ చేసుకోండి అని చెప్పి మనకు సూచిస్తుంది. ఒకసారి ట్యాప్ చేస్తాను దీని మీద. App protection. App protection. More options. Button. No threats found. No threats found. Last scanned. 2024.05.08. మే 8న లాస్ట్ స్కాన్ చేయడం జరిగింది. McAfee and Samsung keep your phone safe by searching for malware and suspicious activity. మాల్వేర్ సస్పిషియస్ యాక్టివిటీస్ ఉన్నటువంటి యాప్స్ అన్నింటినీ కూడా ఈ స్కాన్ ద్వారా మనం సెర్చ్ చేసి తెలుసుకోవచ్చు అనమాట.
Powered by McAfee. ఇది మెగేఫీ మరియు శాంసంగ్ వాళ్ళిద్దరు కలిసి మనకు ఏర్పాటు చేసినటువంటి ఫెసిలిటీ ఇది. స్కాన్ ఆప్షను. Scan phone button. చూడండి, స్కాన్ ఫోన్ ఆప్షన్ ఉంది. నేను ఇక్కడ స్కాన్ కొట్టేస్తున్నాను. App protection. మనకి ఇక్కడ స్కాన్ అవుతుంది. 0%. Pix 22%. కాసేపు వెయిట్ చేస్తే స్కాన్ కంప్లీట్ అవుతుంది. App protection. ఎస్, స్కాన్ అనేది కంప్లీట్ అయిపోయింది. Powered. Scan phone button. సో ఇట్లా మనము ఈ యాప్స్ను స్కాన్ Powered. చేసుకోవచ్చు. McAfee. Last scan. No threats. More options. ఒకసారి ఇక్కడ Pop. App protection settings. మోర్ ఆప్షన్స్లో యాప్ ప్రొటెక్షన్ సెట్టింగ్స్ అని ఉన్నాయి. Auto blocker is on. And turn off app protection settings. App protection settings on. Switch disabled. సో ఇది మనకు ఇందాక మొన్న వీడియోలో మనం చెప్పుకున్నాం కదా ఆటో బ్లాకర్ గురించి, అది ఆన్లో ఉంది కాబట్టి ఇది కూడా ఆటోమేటిక్గా ఆన్ అయిపోతుంది. Turn on app protection to get additional defense against viruses and spyware. ఇది ఆన్ చేసుకుంటే వైరస్ నుంచి, స్పైవేర్ నుంచి మనం అదనంగా ఆ రక్షణ అనేది పొందొచ్చు. Auto scan apps daily on. Switch disabled. సో అది ఆటో బ్లాకర్ ఆన్ అయింది కాబట్టి ఇవన్నీ ఆన్లో ఉంటాయి, వీటిని ఆఫ్ చేయడానికి అవకాశం ఉండదు. Auto scan when installing apps on. Switch disabled. మన ఫోన్లో యాప్స్ ఇన్స్టాల్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఇది స్కాన్ చేసుకుంటుంది. Daily scans only run when your phone is charging and the screen is off. Some low-risk apps may not be scanned every day. లో రిస్క్ ఉన్నటువంటి యాప్స్ అంతగా స్కాన్ చేయబడవు, కానీ ఎక్కువ రిస్క్ ఉన్నటువంటి యాప్స్ మన ఫోన్ ఛార్జింగ్ పెట్టినప్పుడు ఇది స్కాన్ అవుతుంటుంది. సో ఇవి ఇంతకంటే Navigate up. ఇంకేం లేవు. App protection. No last McAfee powered scan phone. But tip. Protect your other devices with a special offer from McAfee for Samsung mobile users. సో ఇవన్నీ మనకు అవసరం లేదు. ఈ ఆఫర్స్ స్పెషల్ ఆఫర్ అంటే వేరే వాటిలో కూడా మనము దీన్ని యూస్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ Check offers. Link. చెక్ ఆఫర్స్ అని ఇవి మనకు అవసరం లేదు. Home. Back. Device care. Ultra data saving. Start saving. Performance. Heading. Ultra data saving. Start saving. అల్ట్రా డేటా సేవింగ్. Ultra data saving. Ultra. More options. Button. ఒకసారి మోర్ ఆప్షన్స్ చూద్దాం. Pop-up window. Help. Help. Settings. సో దీంట్లో మనకు యూజ్ అయ్యేది లేదు కాబట్టి బ్యాక్ వచ్చేస్తాను నేను. Settings. Off. Switch. More options. Off. Switch. ఇక్కడ అల్ట్రా డేటా సేవింగ్ అనేది యాప్లో ఉంది. మనం ఇది ఆన్ చేసుకుంటే డేటా అనేది కొంచెం లిమిట్గా మనం వాడుకోవచ్చు. అన్లిమిట్ లేకుండా ఇప్పుడు ఎవరైనా డేటా ప్యాక్స్ కొంతమంది రోజుకు 1 GB అలా ఉంటుంది కదా, వాళ్ళకు కొంచెం ఆచితూచి వాడుకోవచ్చు అనమాట. దానికి ఇది బాగా మనకు. You have not started saving data yet. To save and manage mobile data, enable Ultra Data Saving Mode. Start saving button. ఇక్కడ స్టార్ట్ Data cycle. Data compression off. Disabled. Data start saving button. నేను అయితే ప్రస్తుతానికైతే దీని అయితే ఆన్ చేయడం లేదు. మీకు కావాలంటే మీరు ఆన్ చేసుకోవచ్చు. డేటా మనకి సేవ్ అవుతుంది అనమాట, చాలా వరకు సేవ్ అవుతుంది. కాబట్టి ఒకసారి చూస్తాను, నేను ఆన్ చేస్తాను. Start Ultra Data Saving Mode. Background data will be automatically blocked for all apps by default, but you can allow specific apps to use it. బ్యాక్గ్రౌండ్ యాప్స్లో పనిచేసేటువంటి యాప్స్ డేటా ఏమైనా యూస్ చేస్తుంటే బ్లాక్ అయిపోతాయి, అండ్ కొన్ని ఇంపార్టెంట్ యాప్స్ మాత్రం పనిచేస్తాయని. Compress data using Samsung Max. కంప్రెస్ డేటా అంటే తక్కువ డేటా దీనికి యూస్ చేయబడుతుంది. Notes. The data used after some web pages or contents may not compress. Enabling data compression will not tick box. Always turn on mobile data while Ultra Data Saving Mode enabled. By tapping agree you cancel agree button. ఇక్కడ అగ్రీ చేస్తున్నాను. Ultra Data Saving Mode enabled. Ultra Data Saving Mode. సో ఇక్కడ Dialogues.
అల్ట్రా డేటా సేవింగ్ మోడ్ అనేది ఇనేబుల్ అయిపోయింది. Samsung Max VPN wants to set up a VPN connection that allows it to monitor network traffic. Only accept if you trust the source. Appears at the top of your screen when VPN is active. Cancel. OK button. ఇక్కడ VPN కి సంబంధించినటువంటి డీటెయిల్స్ కొన్ని వచ్చినాయి. ఇక్కడ ఓకే ఇచ్చేస్తున్నాను నేను. Data compression enabled. Ultra data saving mode. Ultra data saving mode. More options. On. Switch. సో ఇక్కడ ఆన్ అయిపోయింది. మనకి ఇక్కడ డేటా అనేది సేవ్ చేసుకోవచ్చు అనమాట. 0/2.49 MB. Back button. /0 MB. /used. 2.49 MB. Saved. 0 MB. Detail. Data cycle. Data compression. Limited limited background data. Limited background data. Limited background back. సో ఇది మనం ఆన్ చేసుకుంటే Device care. సో ఇదేనండి ఈ డివైస్ కేర్లో ఉన్నటువంటి కొన్ని ఇంపార్టెంట్ సెట్టింగ్స్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఒకవేళ దీంట్లో ఏమైనా మిస్ అయ్యింటే కనుక కొన్ని మీరే సొంతంగా ప్రయోగం చేసి దీంట్లోకి వెళ్ళి తెలుసుకొని మీరు తెలుసుకున్నటువంటి వాటిని కింద కామెంట్ సెక్షన్లో రాయండి. ఎందుకంటే అన్ని విషయాలు అందరికీ తెలియదు. నాకు తెలిసినటువంటి విషయాలను మాత్రమే నేను షేర్ చేసుకున్నాను. నాకు తెలియనటువంటివి మీకు ఏమైనా తెలిసింటే కనుక కామెంట్ బాక్స్లో తెలియజేయండి. తిరిగి వచ్చే వీడియోలో మనం మళ్ళీ కలుసుకుందాం. Notification collapsed. Data collapsed. Stop.